సో ఒక కామన్ పీపుల్కి ఎప్పుడు కూడా కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయంటే అరే ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, డబ్బులు అనేది ఎవరికి ఎట్లా వస్తాయి. మనకి యాక్టర్స్, టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ అంటే సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ హీరోస్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ బల్క్ పేమెంట్ ఉంటుంది. డైలీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే ప్రొడక్షన్ నుంచి వాళ్ళు మీకు పర్ కాల్ షీట్ కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. సో సపోజ్ సినిమా 2 కోట్ల బడ్జెట్ అనుకోన్నా, దాంట్లో అన్ని ఇంక్లూడింగ్ ఒకటి డైరెక్ట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ అమ్మేస్తారు. ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ ఏంటి అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్ అమ్ముకోవడము, థియేటర్, టీవీ అండ్ డబ్బింగ్ రైట్స్. పోస్టర్స్ పైన వేస్తారు కదన్న, ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత గ్రాస్ వచ్చిందని. గ్రాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో 100 కోట్ల బిజినెస్ లా 60 కోట్లకు షేర్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మీరు డైరెక్షన్లకు కూడా వచ్చారు, దాని తర్వాత యాక్టింగ్లో కూడా వచ్చారు, అంటే యాజ్ యాక్టర్గా. ఇదంతా కూడా మూవీ ఇండస్ట్రీని చూస్తున్నాడు దగ్గర నుంచి. సో ఒక కామన్ పీపుల్కి ఎప్పుడు కూడా కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయంటే అరే ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, డబ్బులు అనేది ఎవరికి ఎట్లా వస్తాయి, అసలు దీని బిజినెస్ మోడల్ ఏంది అని చాలా మందికి ఉంటుంది అనమాట. సో అసలు ఈ బిజినెస్ మోడల్ అంటే ఎట్లా నడుస్తుంది ఇది అంటే, కొంతమంది ఏమన్నా టికెట్లు అమ్ముకుంటే ఎట్లా డబ్బులు వస్తుంటాయి, ఆ టర్న్ ఓవర్ ఈ మధ్య కథలు చెప్పుకుంటున్నారు, ఎన్ని కోట్లు కనెక్షన్, ఎన్ని కోట్ల కనెక్షన్. అసలు ఎట్లా బతుంది ఫిలిం ఇండస్ట్రీ అనేది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఎదుగుతారు, ఎవరు ఎట్లా ఎదుగుతారు అని అన్న. సో బేసిక్ గా ఈ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ ఫిలిం ఇండస్ట్రీలో. సో బేసిక్ గా మనకి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ అంటే సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ హీరోస్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ బల్క్ పేమెంట్ ఉంటుంది సినిమాకి ఇంత అని. డైలీ వర్కర్స్ ఉంటారు, ఏది లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళందరికీ ఏంటంటే ప్రొడక్షన్ నుంచి అంటే వీళ్ళకు మనకు యూనిట్ ఉంటుంది కదా, సినిమా యూనిట్, వాళ్ళు మీకు పర్ డేకి పర్ కాల్ షీట్ అని ఉంటుంది, పర్ కాల్ షీట్ కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. అది వాళ్ళు కంపెనీ నుంచి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అందరికి అంతే. సో అంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఇంత, లైట్ వాళ్ళకి ఇంత అనేది ఫిక్స్ అయి ఉంటుంది. మనకు 3 డిఫరెంట్ కాల్ షీట్స్ ఉంటాయి. 6 to 6, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 ఒక సింగిల్ కాల్ షీట్, మార్నింగ్ 6 to నైట్ 9 వరకు ఒక కాల్ షీట్. సో ఎక్స్టెన్షన్ చేస్తే అది 1.5 డే కాల్ షీట్ కింద తీసుకుంటాం. మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు చేసినాం అనుకోండి, దాన్ని 2 కాల్ షీట్స్ కింద స్ప్లిట్ చేస్తారు. మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఇంకో కాల్ షీట్ ఉంటుంది. సో మొత్తం 4, అది 3 days కాల్ షీట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ కాల్ షీట్స్ ఎక్కడ వస్తాయంటే ఓన్లీ డైలీ వర్కర్స్ కి మాత్రమే. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు వరుసగా పొద్దున్న నుంచి నైట్ దాకా చేసిన యాక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి ఉంటుంది, ఎందుకంటే బల్క్ పేమెంట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఉండదు. ఈ డైలీ పేమెంట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఈ కాల్ షీట్ వైజ్ పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇదంతా సినిమా ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్న, ఇంక్లూడింగ్ ప్రీ ప్రొడక్షన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాలరీ. సో సపోజ్ సినిమా 2 కోట్ల బడ్జెట్ అనుకో అన్న, దాంట్లో అన్ని ఇంక్లూడింగ్ ఏంటంటే ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్, యాక్టర్స్, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఇన్వాల్వ్. అంటే సినిమా ఈ రోజు ముహూర్తం స్టార్ట్ దగ్గర నుంచి ముహూర్తానికి పెట్టిన పేమెంట్ నుంచి ఫైనల్ కాపీ చేతికి వచ్చేంత వరకు, ఫైనల్ కాపీ కాదు, ఫైనల్ కాపీ నుంచి బిజినెస్ కూడా చేస్తాం కదా, ప్రమోషన్స్ చేస్తాము. సో దాని బిజినెస్ అయిన దాన్ని మొత్తం బడ్జెట్ ని కలిపి సినిమా ఒక ఫైనల్ బడ్జెట్ అంటే 2 కోట్లు అంటే సినిమా ప్లస్ మేకింగ్ ప్లస్ మార్కెటింగ్ అన్ని కలిపి ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బిజినెస్ ఎట్లుంటది అంటే 3 type ఆఫ్ బిజినెస్లు ఉంటాయి అన్న. ఒకటి డైరెక్ట్ సినిమా డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అంటే వాళ్ళు థియేటర్స్ కి రిలీజ్ చేసుకుంటారు ఓన్ గా. సో సినిమా బడ్జెట్ ఇంత అనుకోండి, సపోజ్ 2 కోట్లు అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఏ యాక్టర్ ఉన్నాడు, ఎవడున్నాడు, థియేటర్ కి ఎంతమంది రాగలుగుతారు అనేది చూసుకొని ఫుల్ సినిమా కొనుక్కునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో జనరల్ గా ఎవరైనా ఒకటే బడ్జెట్ ఉంటుంది అంటే ఎట్లా అంటే, ఇప్పుడు 2 కోట్ల సినిమా అన్న, నువ్వు కొందరు డిస్ట్రిబ్యూటర్లను అప్రోచ్ అవుతావు. సపోజ్ మన ట్రైలర్ టీజర్ ఏదైనా ట్రెండ్ అయింది అనుకో, మనం చేసిన మార్కెటింగ్ లా ఈ సినిమాకి బడ్జెట్ రావచ్చు అనుకుంటే 2 కోట్లది వాళ్ళు అడుగుతారు. 2 కోట్ల 2 అడగొచ్చు, లేకపోతే 1.5 అడగొచ్చు, 3 కోట్లు అడగొచ్చు, 4 కోట్లు అడగొచ్చు, డిపెండ్స్. కానీ ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన విల్లింగ్నెస్, ఇప్పుడు 2 కోట్లది 1.5కి అమ్ముతా అన్నాడు అనుకో, 50 లక్షలు లాసు. కొందరు అమ్మేసుకుంటారు కూడా, ఎంత వచ్చినా పర్లేదు ఫస్ట్ సినిమా కదా అని. కొందరు ఏంటంటే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు అమ్మరు, వాళ్ళు ఏం చేస్తారంటే మనం షేర్ పెట్టుకుందామంటారు. సో అట్లా ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్ అనేటోడు డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు సినిమాని ఫుల్ సినిమా బడ్జెట్ పెట్టి కొనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. లేదు అని అంటే సినిమాని మేము రిలీజ్ చేస్తాం, మీకు ఇంత షేరు, వచ్చిన ప్రాఫిట్ లో మాకు ఇంత షేరు అని మాట్లాడతారు. సో ఇదొకటి. లేదు అని అంటే ఇప్పుడు మనకు లక్కీలీ ఓటీటీ వచ్చింది కాబట్టి ఓటీటీ ఓవరాల్ హోల్సేల్ గా ఓటీటీ అమ్మేసుకోవచ్చు. సో ఈ 3 రకాల ప్లేసెస్ నుంచి బిజినెస్ అయితే మనకి. ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ ఏంటి అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్ కి అమ్ముకోవడము అండ్ థియేటర్, టీవీ. ఇప్పుడు అంటే శాటిలైట్ తక్కువైపోయింది అన్నా కానీ ఇంతకుముందు మనం టీవీ చూడాలంటే ఓన్లీ శాటిలైట్ రైట్స్ కూడా కొన్ని వస్తాయి ఏ సినిమాకైనా కూడా. అండ్ డబ్బింగ్ రైట్స్, హిందీకి వాళ్ళకి ఎవరైనా డబ్బింగ్ ఇవ్వాలనుకుంటే. సో ఈ అన్ని డిఫరెంట్ మీడియంస్ నుంచి మనకి డబ్బులు వస్తాయి.
మనం అమ్మిన దాన్ని బట్టి ప్రాఫిట్లు వస్తాయి. సో ఇదర్ డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ సినిమా కొనేసుకున్నారు అనుకో అన్న, ఇంకా ప్రొడ్యూసర్ పని అయిపోయింది. అంటే ప్రొడ్యూసర్ 100 కోట్ల 150 కోట్లకు అమ్ముకున్నాడు అనుకో, తన ప్రాఫిట్కి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్ ఇంకా సేఫ్. సో నెక్స్ట్ బర్డెన్ డిస్ట్రిబ్యూటర్కి. సో డిస్ట్రిబ్యూటర్ అన్ని ఏరియాలకు అమ్ముకుంటారు కదా. సో కొందరు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాల్ని 3-4 కలిసి కొనుక్కుంటారు. ఒకటే అంత కోట్లు పెట్టి డబ్బులు పెట్టలేక కాబట్టి ఏరియా వైజ్ కొనుక్కుంటారు. సో అట్లా కొనుక్కుంటారు, లేదంటే సింగిల్ డిస్ట్రిబ్యూటర్ అయినా కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఎగ్జిబిటర్స్కి ఇస్తారు. ఎగ్జిబిటర్స్ అంటే సింగిల్ థియేటర్ ఓనర్స్. సో వాళ్ళు థియేటర్ ఓనర్స్కో డీలింగ్ ఉంటుంది. ఏంటి అని అంటే ఈదర్ థియేటర్ 1 వీక్ నేను రెంట్ కడతా, వచ్చిన ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటారు అన్నట్టు. సో బేసికల్లీ మనకు పోస్టర్స్ పైన వేస్తారు కదన్న, ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత గ్రాస్ వచ్చిందని. గ్రాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ జిఎస్టీ, టీవీ కలెక్షన్స్ అన్ని ఇంకా మొత్తం. సో గ్రాస్ ఎంత వచ్చిందంటే ఆ గ్రాస్ లోంచి మనకి జిఎస్టీ 30% ఏమో ఉందన్న. ఆ గ్రాస్ వచ్చి 100 కోట్లు గ్రాస్ వచ్చింది అనుకో అన్న, దాంట్లో దాదాపు 30% అంటే 30 కోట్లు పోతుంది. సో 70 కోట్లు అనేది నెట్. సో నెట్ 70 కోట్లు కలెక్షన్స్. ఈ వచ్చిన కలెక్షన్స్ లా ఈ థియేటర్ వాళ్ళు ఉంటారు కదన్న, ఇప్పుడు థియేటర్ రెంట్లు ఉంటాయి, థియేటర్ రెంట్లు అండ్ శాటిలైట్ రెంట్లు కొన్ని ఉంటాయి అన్నట్టు. సో ఈ రెంట్లు కూడా పోను, మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఫైనల్ వచ్చిన డబ్బులు అన్నట్టు. అంటే దాన్ని ఏమంటారు, ఎగ్జాక్ట్లీ వచ్చిన ఇన్కమ్ అది. సో ఈ 70 కోట్లలో సపోజ్ 10 కోట్లు రెంట్లు అవి ఇవన్నీ పోయినాయి అనుకోండి. సో 60 కోట్లు సినిమాకి వచ్చిన బిజినెస్. ఈ వచ్చిన బిజినెస్ లా డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ షేర్ తీసుకుంటారు. సో 100 కోట్ల బిజినెస్ లా 60 కోట్లకు షేర్ ఉంటుంది అన్నట్టు. అంటే జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నా మీకు. సో అట్లా ఉంటది. చాలా వరకు ఏంటంటే గ్రాస్ వేసేస్తారు చాలా వరకు కలెక్షన్స్ వైజ్. ఈ ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్ టీడీఎస్ అన్ని కలిపి ఉంటాయి అవి. సో అది కొంచెం డిఫరెంట్ బిజినెస్. అందుకే వైడ్ రేంజ్ ఇప్పుడు స్ప్రెడ్ అయింది కాబట్టి పెద్ద సినిమాలకి ఇట్స్ గుడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా.